హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక సూపర్బ్ ఇన్స్ట్రుమెంట్ గురించి లేదా ఎక్విప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. జనరల్గా ఈ ఎక్విప్మెంట్ మనకుంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం అవాయిడ్ కావచ్చో నేను మీకు ముందు చెప్తానండి. ఫస్ట్ మనం ప్రతి ఇంట్లో అండి ప్రతి ఒక్కరం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటిదంటే మనకి ఆ పైన ట్యాంక్ నిండడానికి ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు అనే టైం మనము 1-2-3 సార్లు చూసుకొని ఆ తర్వాత మోటార్ ఆన్ చేసి అంత టైం తర్వాత ఆఫ్ చేస్తూ ఉంటామండి. కొన్ని సందర్భాల్లో మనం ఇంట్లో పని చేసుకుంటుంటేనే మన లేడీసో లేకపోతే వాచ్మెన్ అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్ ఏదో పనిలో ఉండి బంద్ చేయడం మర్చిపోతాడండి, దాన్ని ఆఫ్ చేయడం మర్చిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతుందండి. ట్యాంక్ ఓవర్ఫ్లో అయినప్పుడు దాని పైపు బయట పక్కింటి వాళ్ళ పక్కకు ఉంటుంది, లేకపోతే ఎటో సైడ్కి పెడతాం. పక్కింటి వాళ్ళ పక్కకు ఉంటే నీళ్ళు వాళ్ళ ఇంట్లోకి పోతే ఒక చిన్నపాటి యుద్ధం అవుతుంది. మనకు ప్రతి ఇంట్లో జరిగి ఉంటుంది, మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే మన లోపటి సైడ్కి పెట్టి ఉంటే అది స్లాబ్ మీద వాటర్ పడిపోతాయి. అట్లా చాలాసార్లు జరగడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, క్లియర్గా మనకి ఆ స్లాబ్ అనేది పూర్తిగా వాటర్తోని నిండిపోవడం వల్ల ఆ స్లాబ్ లైఫ్ తగ్గిపోతుందండి. సుమారుగా అది 20-25 సంవత్సరాలు రావాల్సిన లైఫ్ 15-10 సంవత్సరాలు కూడా పడిపోయిన సందర్భాలని బిల్డింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ బిల్డింగ్లో ప్రాపర్ సిమెంట్ అట్లాంటివి యూజ్ చేయకపోతే అవి సింక్ అయ్యి వాటర్ పిల్లర్లోకి పోతే నేను మళ్ళీ కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్కి కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి, చాలా చూసుంటారు, మీకు కూడా జరిగి ఉంటుంది. ఒకవేళ నిజమే అట్లా జరిగి ఉంటే అవును అని చెప్పి ఒక కామెంట్ పెట్టండి. అండ్ అట్లనే ఫ్రెండ్స్, రాబోతున్నది సమ్మర్ అండి. అది గ్రౌండ్ వాటర్ లెవెల్ సమ్మర్లో జనరల్గా కిందికి పడిపోతుంది. పడిపోయినప్పుడు మనం తెలియదండి, మనకు బోర్లోకి మనం అయితే తొంగి చూడలేం. పైకి వాటర్కి ఎక్కినప్పుడు వాటర్ వస్తున్నాయా లేవా వాచ్మెన్ ఉండరు, లేకపోతే మనం కూడా చూసుకోం, కొంచెం సేపు వేస్తాం. కానీ అక్కడ వాటర్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే మోటార్స్ డ్రై రన్ అవ్వడం వల్ల మోటార్ కూడా పడే అవకాశం ఉంటుంది. చాలా మోటార్లు జరుగుతాయి అండ్ అది తీయడం, దాన్ని రిపేర్ చేయించడం, లేదంటే వైండింగ్ కంప్లీట్గా కాలిపోయిందని చెప్తే కొత్త మోటార్ కొనడం, అది హ్యూజ్ ఎక్స్పెండిచర్ అవుతుందండి. మనకు 25-20 వెళ్ళింది, మోటార్ కూడా రావట్లేదు ఇప్పుడు, సబ్మెర్సిబుల్ మోటార్స్ అట్లాంటివి అయితే. సో కానీ ఫ్రెండ్స్, వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఉన్నదండి. ఇప్పుడు నేను మీకు ఆ ఇన్స్ట్రుమెంట్ని మీకు ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నాను. జస్ట్ చాలా తక్కువ బడ్జెట్లో కనుక మనం ఈ ఇన్స్ట్రుమెంట్ని ఒకదాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే, అది సెన్సర్స్ యూజ్ చేసి వాటర్ లెవెల్ బోర్లో తక్కువ ఉన్నప్పుడు లేదా ఒక నిమిషం లేదా 30 సెకండ్ల కంటే తక్కువసేపు వాటర్ లెవెల్ మోటార్కి వాటర్ అందకపోతే ఆటోమేటిక్గా మోటార్ని ఆఫ్ చేసేస్తుంది. సో మనం మోటార్ షార్ట్ సర్క్యూట్ వల్ల వాటర్ డ్రై రన్ అవ్వడం వల్ల ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు. ఫస్ట్ అడ్వాంటేజ్ అండి. సెకండ్, ట్యాంక్లో సెన్సర్స్ ఇన్స్టాల్ చేస్తారండి. ట్యాంక్లో సెన్సర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు టాప్ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత వాటర్ ఆ సెన్సర్ని టచ్ కాగానే ఆటోమేటిక్గా మోటార్ ఆగిపోతుందండి. అండ్ లోయర్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు, ట్యాంక్లో లోయర్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు సెన్సర్ దగ్గర నుంచి వాటర్ కిందికి దిగిపోవడం వల్ల ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అయ్యి దానంతట అదే ఆన్ అయ్యి వాటర్ కూడా మళ్ళీ మోటార్ ఆన్ అయ్యి కంప్లీట్గా మనకు వాటర్ దాంట్లో ఫిల్ అవ్వడం జరుగుతుందండి. సో మనం వాచ్మెన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం టైం పెట్టుకొని ఆల్ ద వే 25 నిమిషాల 30 నిమిషాల నుంచి ఎదురు చూసి దాన్ని బంద్ చేయాల్సిన అవసరం లేదు. ఎట్ ది సేమ్ టైం మన స్లాబ్కు డ్యామేజ్ కాదు అండ్ పవర్ బిల్ కూడా చాలా సేవ్ అవుతుందండి. మేజర్ అడ్వాంటేజ్ మన పవర్ బిల్ చాలా సేవ్ అవుతుంది. సో రాబోయే సమ్మర్లో ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్ ప్రతి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉన్నదండి. గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతున్నాయి. మనుగడకి మూలాధారమైన జలాన్ని, మనం నీటిని ఎంత కాపాడుకుంటే అంత ఎక్కువ రోజులు మనం సర్వైవ్ కాగలుగుతాం. కాబట్టి సో ఇన్స్ట్రుమెంట్ ప్రతి ఒక్క ఇంట్లో ఉండడం అనేది నెససరీ అనిపించిందండి నాకు. నేను కూడా పర్సనల్గా దీన్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఈ ఇన్స్ట్రుమెంట్ ఎట్లా పనిచేస్తుంది అన్నది మీకు క్లియర్గా ఒక డెమో చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు పైన. దాన్ని చూద్దాం మనం. ఆ తర్వాత ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ఫ్రెండ్స్, ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు E² మున్సిపల్ వాటర్ కంట్రోలర్ అండి. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సెన్సర్స్తో వర్క్ చేస్తుందండి. మనము మోటార్ నుండి దీనికి కనెక్ట్ చేయబడి ఉంటుంది. తర్వాత ఆ సెన్సర్స్ మనం ట్యాంక్లో అండి, మనం ఏదైతే వాటర్ ట్యాంక్ ఉంటుందో దాంట్లో రిలీజ్ చేయబడి ఉంటాయి. దీనిలో వాటర్ ట్యాంక్ని ఈక్వల్గా 5 పార్ట్స్లో డివైడ్ చేస్తారండి, దాని సైజుని బట్టి. దాంట్లో 5 సెన్సర్స్ చేస్తారండి. ఫస్ట్ ఇది బ్లాక్ సెన్సర్ కింద వేయడం జరుగుతుంది కంప్లీట్. సెకండ్ ఇది బ్లూ సెన్సర్ 20%, తర్వాత గ్రీన్ సెన్సర్ 40%, తర్వాత 80%, తర్వాత 100% వాటర్ ఫిల్ అయినంత వరకు వేయడం జరుగుతుందండి. ఇప్పుడు దీంట్లో మీకు 40% వాటర్ వరకు, ఒకవేళ వాటర్ తగ్గిపోయినాయి అనుకోండి దానికంటే, ఇప్పుడు 40% రెండు వేసినాయి దాంట్లో, అది తీస్తున్నాం. తీయగానే వాటర్ ఆ లెవెల్కి తగ్గిపోయింది అనగానే ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అయిపోతుంది. ఇంతకుముందు ఆఫ్ ఉన్నది, ఇప్పుడు లైట్ కూడా వచ్చేసింది. ఆ వాటర్ మోటార్ ఆన్ అయిపోయి వాటర్ దాంట్లో వెళ్ళిపోదండి. ఇప్పుడు మనం సెకండ్ లెవెల్కి రాగానే 40% రాగానే ఇంకొక లైట్ పైన వస్తుంది, మీరు చూస్తారు. అండ్ ఇంకొకటి కూడా మనం సెన్సర్ దగ్గరికి వాటర్ ఫిల్ అవుతుండే కొద్దీ సెన్సర్కి టచ్ చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఇంకోటి గ్రీన్ సెన్సర్ వేయడం జరిగింది, అంటే దాంట్లో అక్కడ వరకు ఆ లెవెల్ వరకు వాటర్ రావడం జరిగింది. చూస్తున్నారు మీకు 60% వరకు వాటర్ ఫిల్ అయింది. ఆ తర్వాత ఎల్లోది వేస్తున్నారు, ఇది 80% వరకు వాటర్ ఫిల్ అవుతుందండి. మీకు పైన ఇంకొక లైట్ వెలుగుతుంది.
అండ్ లాస్ట్ది 100% అండి, రెడ్ కలర్ది. అది వేయగానే ఆటోమేటిక్గా అది టచ్ కాగానే వాటర్ లెవెల్ మోటార్ అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. మీరు చూస్తున్నారు క్లియర్గా, పైకి వెళ్ళి చూడగానే ఆఫ్ అయిపోతుంది మోటార్. సో ఎట్లాంటి వాటర్ రావండి, ఆటోమేటిక్గా మనం ఆఫ్ చేసే అవసరం లేకుండా అదే అయిపోతుంది. అండ్ తర్వాత మనం కిందికి తీస్తున్నామండి. ఇప్పుడు సెన్సర్స్ రెడ్ కలర్ది బయటికి తీస్తాం, తర్వాత గ్రీన్ది తీస్తాం, తర్వాత బ్లూది తీస్తాం, తర్వాత లాస్ట్కి అన్ని కలిసి బ్లూది తీస్తారు. మళ్ళీ మనం ఎప్పుడైతే బ్లూది తీయడం జరుగుతుందో అండి, ఆ తీసిన దగ్గర నుంచి ఆటోమేటిక్గా ఇదే మోటార్ ఆన్ అవుతుంది అండి. అంటే లెస్ దెన్ 40% వచ్చినాయి కాబట్టి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు కాబట్టి ఇంట్లో అయినా మనమైనా వాడతాం, లేదా అపార్ట్మెంట్ అయినా కూడా వాడడం జరుగుతుంది. సో ఇప్పుడు బ్లూది తీసినాం మనం, నెక్స్ట్ తీయగానే అదే వాటర్ లెవెల్ తగ్గిపోయింది, ఆటోమేటిక్గా ఆన్ అయిందండి మోటార్. మీరు చూస్తున్నారు. సో మనం ఆన్ అండ్ ఆఫ్ అనే బాధ్యత మనకు ఏముండదండి, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు, అదే కంట్రోల్ చేస్తూ ఉంటుంది సెన్సర్స్ యూజ్ చేసుకొని. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అండి దీనివల్ల. నెక్స్ట్ మనం ఇప్పుడు దీంట్లో టైం కూడా సెట్ చేసుకోవచ్చు అండి, దాని గురించి తెలుసుకుందాం మనము. జనరల్గా మనము ఒక సర్టెన్ టైంకి మనకు ట్యాప్ వస్తుంది అనుకున్నాం అనుకోండి, ఆ టైంకి ట్యాప్ కరెక్ట్గా ఆన్ చేయడం, మోటార్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం. అది ఒకవేళ వాటర్ రాకపోతే డ్రై రన్లో ఉంటే ఒక హాఫ్ మినిట్ 30 సెకండ్స్ చూసి అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. లేదంటే మోటార్ వచ్చింది అనుకోండి, వాటర్ వస్తున్నాయి అనుకోండి, ఆ వాటర్ తీసుకెళ్ళిపోయి మన బోర్లో వేయడం, లేకపోతే మన ట్యాంక్లో నిండే విధంగా కూడా దీంట్లో టైంని కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండి. ఆ ఫెసిలిటీ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మనం ఈ కంట్రోలర్ని ఆన్ చేసుకుందామండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత పవర్ కనెక్షన్ ఉంటుంది, తర్వాత దాని రైట్ సైడ్ బటన్ ఉంటుంది, దాన్ని చేద్దాం. ఇప్పుడు మనకు క్లియర్గా కనబడుతుంది డిజిటల్ టైమర్ అండి. ఇది 24 అవర్ టైమింగ్ ఉంటుందండి. ఇప్పుడు మనకు 3:29 అవుతుంది, డెఫినెట్గా చూస్తున్నప్పుడు 15:29 అని చెప్పేసి కనబడుతుంది. ఆ తర్వాత 000 ఉన్నదండి. దీన్ని ఎట్లా చేయొచ్చు అంటే కింద బటన్స్ ఉన్నాయండి, మధ్యలో మెనూ అనే బటన్ ఉన్నది, దాన్ని ప్రెస్ చేయాలి. తర్వాత లెఫ్ట్ రైట్ అనే బటన్స్ ఉంటాయి, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మనం చూస్తున్న అలారం సెట్టింగ్స్, ఎంత టైం కావాలంటే అంత టైమింగ్ ఉంటుంది. పై బటన్ కింద యారో బటన్స్ ఉంటాయి, వాటిని ప్రెస్ చేస్తే వెళ్తుంది. 5, 4 ఎగ్జిట్, ఆల్ సెట్సప్, 5th ఎగ్జిట్ అని ఉన్నాయండి ఇవన్నీ. సో మనం అలారం సెట్టింగ్లోకి వెళ్ళి మళ్ళీ మధ్యలో బటన్ని ప్రెస్ చేస్తున్నాం. మనం ప్రెస్ చేస్తే టైం సెట్ అవుతుందండి, మనం టైం చేసుకోవచ్చు. ఇప్పుడు రైల్వే టైమింగ్ కాబట్టి 15 అని పెడదామండి. మనం 15 పెట్టి 31 అంటే ఇప్పుడు మనం 29లో ఉన్నాం కాబట్టి ఒక 2 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అయ్యేటట్టు పెడదాం. మనం పెడితే అదే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. చూస్తున్నాం 31 అయింది. ఇప్పుడు చూస్తున్నాం మనం 30 సెకండ్స్ అవుతున్నది. సో 30 సెకండ్స్లో మోటార్ ఆన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు టైం చూస్తున్నారండి 51 అయిందండి. సో ఇది ఆటోమేటిక్గా ఇంకొక 4-5 సెకండ్స్ లోపల మనకి అదే ఆన్ అయిపోతుంది. 57, 58 అండ్ 59 చూసానండి. ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చేసింది, మోటార్ ఆన్ అయిపోయింది, మోటార్ కూడా రన్ అవుతుంది, మీకు కనబడుతున్నది క్లియర్గా. అండ్ సెకండ్ వచ్చేసి దాంట్లో పైన వాటర్ ఎక్కడ మనం ఈ సెన్సర్స్ దాంట్లో వేయలేదు కాబట్టి మనకి క్లియర్గా నో వాటర్ అని చూపిస్తుందండి. ఒకవేళ వాటర్ లేకపోతే కూడా నో వాటర్ అని చూపిస్తుంది, మనం చూస్తున్నాం క్లియర్గా. ఇప్పుడు సెన్సర్స్ని మనం ఆ ట్యాంక్లో వేసేద్దామని, ట్యాంక్లో వేసేస్తే మనకి ఆ నో వాటర్ అనేది ఆగిపోతుంది. మనం చూసినప్పుడు దాంట్లో వేయడం జరుగుతుంది. ఒక బ్లూ వేడిస్తే ఎస్ దాంట్లో వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇది వాటర్ దాంట్లోకి వెళ్తున్నది. ఇక్కడ రైట్ సైడ్ ఒక రెడ్ లైట్ ఉంటుందండి, దాని దగ్గర ఆ లైట్ వెళ్ళడం జరుగుతుంది. సో అది వాటర్ వస్తున్నది అని ఇండికేషన్ అని చెప్పేసి. ఆ తర్వాత ఒక్కొక్క సెన్సర్ పైకి వాటర్ వచ్చే కొద్దీ కూడా పైన లెవెల్లో లైన్స్ పెరుగుతూ ఉంటాయండి. ఇంతకుముందు యాజ్ యూజువల్గా ఇంతకుముందు మనం చూపించిన విధంగానే. సో ఇప్పుడు గ్రీన్ది వేస్తున్నారు, ఆ తర్వాత పైకి వెళ్తే ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది. సో వీటి ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉన్నాయండి. దీంట్లో 0.5 HP దగ్గర నుంచి 7 HP వరకు ఉంటాయండి. అండ్ బోర్ వాటర్కి ఒక విధంగా ఉంటుంది, అండ్ మున్సిపల్ వాటర్కి ఒక విధంగా ఉంటుంది అనండి. సో మున్సిపల్ వాటర్ది, బోర్ వాటర్ది కూడా 1 HP లోపు ఉన్నాయన్నీ కూడా ₹5,000లో ఉంటుందండి ఈచ్ మోటార్. అండ్ 3 ఫేజ్లో 1 HP పైన నుండి 7 HP వరకు ఉన్న వాటర్ కంట్రోలర్ వచ్చేసి 6,000 ఉంటుందండి. జనరల్గా ఇన్స్టాలేషన్ కోసం 500 తీసుకుంటారండి వీళ్ళు. బట్ మన ఛానల్లో ఎవరైనా చూసి వాళ్ళకి కాల్ చేస్తే ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుందండి ఏపీ తెలంగాణ మొత్తంలో. అండ్ ఫ్రెండ్స్ మీకు అర్థమై ఉంటుంది ఇప్పటివరకు దీని గురించి. మన దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ నిండిపోయి యూజ్ చేసేది, లేకపోతే బోర్లో లేకపోవడం, మున్సిపల్ వాటర్ కోసం మనం ఎదురు చూడడం, ఇట్లాంటి సమస్యలన్నిటికి కూడా మనం డైరెక్ట్ చెక్ పెట్టొచ్చండి ఒక్క ఇన్స్ట్రుమెంట్ ద్వారా. ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు వచ్చేసి E² ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్ అండి. సూపర్బ్ టెక్నాలజీతో చేయబడ్డది. దీంట్లో డిజిటల్ టైమర్ ఉంటుంది, మోటార్ సేఫ్ గార్డ్ ఉంటుంది. మున్సిపల్ వాటర్ ఏ టైంకి వచ్చినా కూడా అదే ఆటోమేటిక్గా ఆన్ చేసుకొని అదే ట్యాంక్ నిండిన తర్వాత అదే ఫుల్గా ఆఫ్ చేయడం జరుగుతుంది. వాటర్ రాకపోతే మోటార్ని కూడా ఆఫ్ చేసేస్తుంది. సో దాని ద్వారా మన కరెంట్ బిల్ని, వాటర్ బిల్ని కూడా అది సేవ్ చేస్తుంది, వాటర్ని కూడా సేవ్ చేస్తుందండి. సో లో లెవెల్ పోయినప్పుడు ఆగిపోయి మళ్ళీ హై లెవెల్లో వాటర్ నిండినప్పుడు కూడా కంప్లీట్గా అది ఆఫ్ చేయబడుతుంది ఆటోమేటిక్గా. సో ఇట్లాంటి సమస్యలన్నిటికీ కూడా కంప్లీట్గా ఒక సొల్యూషన్ అండి ఇది. డ్రై రన్ ప్రొటెక్షన్ ఉంటుంది దీంట్లో, హై వోల్టేజ్ ప్రొటెక్షన్ అండ్ లో వోల్టేజ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి సో దీన్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చండి. అండ్ బడ్జెట్ కూడా 5,000 అండ్ 6,000 రెండులలో వచ్చేస్తుంది. అండ్ ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీగా అవుతుంది. ఈ ఫెసిలిటీ కూడా వాడుకోండి. సో E² మన దగ్గర ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అయిపోతాయి, సొల్యూషన్ దొరికినట్టే. అండ్ ఈ నెంబర్స్ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసి, ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఇన్స్ట్రుమెంట్ అండి. మీరు కూడా బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, వీడియోని కూడా లైక్ చేయండి, నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. బై బై ఫ్రెండ్స్.